యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ, మరి ప్రతిరోజు ఈ కార్యక్రమాలు వింటున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ఈ యొక్క వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 12వ అధ్యాయం 31వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం ధ్యానించుకొనబోతున్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 31వ వచనం మనం ధ్యానించుకుందాం. ఆ రాత్రి వేళ ఫరో మోసే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలుదేరి వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట ఫరో గారు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడు, ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ ఆ రాత్రి వేళ ఫరో అహరోనులను పిలిచి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుంచి బయలువెళ్ళడని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే చాలు ఇంతవరకు జరిగినటువంటి నష్టం, ఇంకేం నష్టం జరుగుతుందో ఇంకేమవుతుందో అని చెప్పేసి వెళ్ళిపోండి, ఆలస్యం చేయకుండా వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నాను అనమాట. మరి ఆ ఈజిప్ట్ ప్రజల్లో కూడా చాలా గొప్ప మరి పరివర్తన, మార్పు, విశ్వాసం, దేవుడి మీద నమ్మకం కూడా వచ్చినాయి. ప్రియులారా, ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోతుంటే వాళ్ళతో పాటు కొంతమంది ఐగుప్తులు కూడా ఇజ్రాయేల్ ప్రజలతో వస్తారు. అదే భలే అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు, ఈ అద్భుతాలు భలే ఉన్నాయి, వీళ్ళతో ఉంటే అద్భుతాలు జరుగుతాయని కొంతమంది రావడం జరుగుతుంది అనమాట. ప్రతి సంవత్సరం ఈ యూదులు ఏం చేస్తారంటే పస్కా పండుగ జరుపుకుంటూ ఉంటుంటారు అనమాట. అలాగే విశ్వాసులు, యేసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి విశ్వాసులు ఏం చేస్తారంట, యేసు ప్రభువును తాము రక్షించినటువంటి దినముగా అనగా ఆధ్యాత్మిక జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటారు. హల్లెలూయా. మరి ప్రభురాత్రి భోజనం ఈ పాత నిబంధన పస్కా భోజనానికి కొత్త నిబంధన చెప్పేటువంటి అర్థం అన్నమాట. హల్లెలూయా. ఏంటంటే మళ్ళీ చెప్తాను చూడండి, ఈ ప్రభురాత్రి భోజనం అనేటువంటిది ఏంటంటే ఈ పాత నిబంధన పస్కా భోజనమునికి మరి కొత్త నిబంధన చెప్పేటువంటి అర్థం అనమాట. అలాగే మరి ఆ చేసేటువంటి వ్యాఖ్యానం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభురాత్రి భోజనం మరి మనం నూతన జీవమును పదే పదే జ్ఞాపకం చేస్తుందన్నమాట. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనం అంటే ఏంటంటే నూతన జీవం అనమాట. అది తీసుకున్నప్పుడు మనలో ఉన్న రోగాలు మాయమైపోతుంటుంటాయి. ప్రభురాత్రి భోజనాన్ని మనం ఏ విధమైనటువంటి తప్పిదములు లేకుండా మన అపరాధములన్నీ క్షమించబడిన తర్వాత తీసుకున్నట్లయితే మరి 1 కొరింథీ 11లో ఉంటే దాని విషయాలన్నీ మీరు చదువుకోవచ్చు. అక్కడ నూతన జీవాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తుందంటే ప్రభురాత్రి భోజనం. కాబట్టి మనకు యేసే ఆధ్యాత్మికమైనటువంటి పస్కా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. అయితే ఈ ఇశ్రాయేలీలు మరి కుటుంబాల్లో క్షేమము, భద్రత ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక ఒక గొర్రెపిల్ల కుటుంబంలో జ్యేష్ఠ కుమారునికి ప్రత్యామ్నాయంగా మనకి ఇక్కడ వధించబడింది. హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తు శిలువ మీద సంపూర్ణమైనటువంటి బలి అర్పించాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు బలి తర్వాత జంతు బలులన్నీ కూడా రద్దయిపోయినాయి. మీరు గుర్తించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మరి శిలువ మరణం పొందారో అక్కడితోటి ఈ బలులన్నీ కూడా రద్దయిపోయినాయి అంట. మనకి 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్టయితే అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అయినటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎరుగుదురు కదా అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా 1 యోహాను 3:5లో పాపములను తీసివేయుటగా ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచి ఉండు వాడెవడను పాపం చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ పత్రిక మనం 9వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మేకల ఎక్కి ఎడ్ల ఎక్కి రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినటువంటి ఎడల 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునేటువంటి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. మరి ఇశ్రాయేలీలు ఈజిప్ట్లో నివసించినటువంటి కాలం ఎంత అంటే 430 సంవత్సరాలు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఈజిప్ట్ని విడిచి మరి విముక్త ప్రజలుగా అంటే విడుదల పొందినటువంటి ప్రజలుగా బయటకు వస్తూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క నిర్గమకాండం 12వ అధ్యాయం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. ప్రతి వారు తప్పక గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఎక్కువగా ధ్యానించవలసినటువంటి అధ్యాయం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు, విముక్తి పొందినటువంటి వారుగా బయటకు వస్తున్నారు.
కాబట్టి సర్వ సమాజం ఈ యొక్క పస్కాను భుజించేటువంటి వ్యక్తి భుజించాలన్నమాట. హల్లెలూయా. సర్వ సమాజం పస్కాను భుజించాలి. ఇంకోటి ఏంటంటే ఈ పస్కాను భుజించేటువంటి వ్యక్తి ఎలా ఉండాలంట? సున్నతి పొంది ఉండాలి. హల్లెలూయా. ఇజ్రాయేలీలందరూ కూడా ఈ పస్కాను ఘనంగా ఆచరించారు. హల్లెలూయా. ఇజ్రాయేలును వారి వారి సమూహాలు చెప్పున ఆనాడే దేవుడు వెలుపలికి రప్పించాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించవలసిన విషయం ఏంటంటే ఈ మోసే నుండి యేసుక్రీస్తు ప్రభువారి వరకు ధర్మశాస్త్ర యుగం ప్రవర్తిల్లింది. యేసుక్రీస్తు ప్రభువారి నుంచి మోసే వరకు వచ్చినటువంటి యుగం ఏమంటారంటే అది ధర్మశాస్త్ర యుగం అనమాట. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి నుండి ఇంకో యుగం ఏంటంటే అది కృపాయుగం మొదలైంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు మీరు గమనించాలి. మోషే గారు ఇక్కడ ఈ విషయాన్ని మీరు గమనించాలి. మోషే గారి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వరకేమో ధర్మశాస్త్ర యుగం ప్రవర్తిల్లింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నుంచి కృపాయుగం వచ్చిందన్నమాట. కృపాయుగం మొదలైంది క్రీస్తు నుండి, యేసుక్రీస్తు ప్రభువారు నుంచి. హల్లెలూయా. ఇజ్రాయేలీలు మరి 3 నెలల ప్రయాణం చేసి సీనాయి ప్రాంతం చేరారంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి విషయాలను దేవుడు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. మనం దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. ఈ నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనకి 31-32 వచనాలు చూసినట్లయితే ఈ ఫరో పశ్చాత్తాపం, వినయం లాంటి భావాలు చూపించినది ఇక్కడే కొంచెం. అయితే ఇది ఎంతోసేపు నిలవట్లేదు. పైగా అదంతా కేవలం స్వార్థపూరితం అనమాట. హల్లెలూయా. ఈ 37-38 వచనాలు చూసినట్లయితే అక్కడ అంతా కలిసి 20 లక్షలకు తక్కువ ఉండరనమాట. హల్లెలూయా. అది ఆదికాండం 46వ అధ్యాయం 27వ వచనంతో మనం పోల్చి చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆదికాండం 47వ అధ్యాయం 27వ వచనం మనం చూద్దాం. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే కృపాయుగం స్టార్ట్ అయిందనమాట. హల్లెలూయా. ఇక్కడ మనకి 37వ వచనంలో మనం చూసినప్పుడు అప్పుడు ఇజ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయారు. వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైనటువంటి అన్యులను, సమూహములను, గొర్రెలు, ఎద్దులు మొదలైనటువంటి పశువులు, గొప్ప మందను వారితో కూడా బయలుదేరును. వారు ఐగుప్తులో నుండి తెచ్చినటువంటి పిండి ముద్దతో వెళ్ళగొట్టబడిరి. హల్లెలూయా. మరి తడవ చేయకపోయారు కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించినటువంటి కాలము 430 సంవత్సరములు. హల్లెలూయా. ప్రియులారా, 40వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి దయచేసి గమనించాలి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మరి 3 నెలలు ప్రయాణం చేసి సీనాయి ప్రాంతం చేరుకున్నారంటండి. తర్వాత మనం గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ ధర్మశాస్త్రానికి ముందు వాగ్దాన యుగం ఉందంటే. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రానికి ముందే ఉంది వాగ్దాన యుగం. ఈ వాగ్దాన కాలం అనగా ఈ అబ్రహామునకు 75 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి ఆ వయసు అబ్రహాముకి 75 సంవత్సరాలు వాగ్దానం చేస్తారు కదా దేవుడిని కుమారుస్తానని. ఆ 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మొదలుకొని మరి వారు ఈజిప్ట్ నుంచి బయలుదేరి ఆ బయటకు వచ్చేంత వరకు కూడా మొత్తం 430 సంవత్సరాలు పట్టిందంటండి. ఈ కాలమంతా కూడా మరి వారు ఎక్కడెక్కడ ఉన్నారంటే మోసపటోమియా, సిరియా, కానాను, ఫిలిస్తీయా, ఈజిప్టు ఇలాంటి మొదలైనటువంటి ప్రదేశాల్లో ఉన్నారన్నమాట. వారు ఈజిప్ట్లో ఉన్నది మాత్రం మొత్తం 215 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. 430 సంవత్సరాలు కూడా ఈజిప్ట్లో లేరండి. మీరు గమనించాలి. బానిసత్వంలో ఉన్నారు, ఇదంతా ఉన్నారు అనుకుంటున్నారు. కానీ మనకి ధర్మశాస్త్రానికి ముందు వాగ్దాన యుగం ఉంది. ఈ వాగ్దాన కాలంలో అనగా అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మొదలుకొని మరి ఈజిప్ట్ నుండి వీళ్ళు బయటకు వచ్చేంత వరకు మొత్తం 430 సంవత్సరాలు పట్టింది. ఈ కాలం అంతా కూడా వారు మొసపటోమియా, సిరియా, కానాను, ఫిలిస్తీయా, ఈజిప్టు ఈ మొదలైనటువంటి ప్రదేశాల్లో ఉన్నారు. వారు ఈజిప్ట్లో ఉన్నది మొత్తం 215 సంవత్సరాలు మాత్రమే. 430 సంవత్సరాల్లో ఇది సగకాలం మాత్రమే. హల్లెలూయా. సగం కాలం మాత్రం వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఈజిప్ట్లో ఉన్నారన్నమాట. హల్లెలూయా. ఆదికాండం మనం చూసినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయంలో 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుందురు అని ఇక్కడ దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట అంటే మరి అబ్రహాము సంతతికి 4 శతాబ్దాల మరి
ఈ అబ్రహాం సంతతి 4 శతాబ్దాలు పరవాసులో ఉన్నారన్నమాట, అది వేరే ఊర్లో ఉంటారు అని చెప్పేసి వీరిని దాస్యంలో ఉంచినందుకు ఈజిప్ట్ వారిని దేవుడు ఏం చేశాడంట, శిక్షించాడనమాట. శిక్షిస్తాడు దేవునికి స్తోత్రం. వారు ఈజిప్ట్ నుంచి 4 తరాల తర్వాత, తరం అంటే 100 సంవత్సరాలు అనమాట, ఈ 4 తరాల తర్వాత వస్తారు. హల్లెలూయా. ఈ ప్రవచనం ఇజ్రాయేలీలు మరి కనానులో ప్రవేశించినప్పుడు నెరవేరిందనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ నూతన నిబంధనలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే, అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు నన్నూరు, నా ప్లస్ నూరు అంటే నా అంటే 4, నూరు అంటే 100, నన్నూరు అంటే 400 సంవత్సరాల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్టెఫెను ఏమన్నాడు ప్రియులరా, గమనించాలి. హల్లెలూయా. అనగా మరి ఇస్సాకు ఈ పాలు విడిచినటువంటి సంవత్సరం, మరి ఇజ్రాయేలీలు బహిష్కరించబడినటువంటి సంవత్సరం నుండి లెక్కిస్తే 400 సంవత్సరాలు అవుతుంది అంటండి. హల్లెలూయా. ఇస్సాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, మరి ఇస్సాకు 5 సంవత్సరాల వయసును మరి అతడు పుట్టక మునుపు ఒక 250 సంవత్సరాలు లెక్కిస్తే మొత్తం ఈ 30 సంవత్సరాలు అవుతుంది అంటంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే ఇస్సాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి అతను పుట్టక మునుపు ఒక 25 సంవత్సరాలు లెక్కేసుకుంటే అర్థమవుతుంది కదండి. మరి ఇస్సాకు 5 సంవత్సరాల వయసు వచ్చింది, 5 సంవత్సరాలకి వెనక్కి ఇంకొక 25 సంవత్సరాలు వెళ్ళాం అనుకోండి, 25 years లెక్కేస్తే మొత్తం ఏమొచ్చింది, 30 సంవత్సరాలు వచ్చింది. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి అబ్రహాముకు 75 సంవత్సరాల వయసుకి ఈ ఇస్సాకు పుట్టేసరికి, అబ్రహాముకి 75 సంవత్సరాల్లో దేవుడు మాట్లాడాడు, ఈ ఇస్సాకు పుట్టేసరికి 100 సంవత్సరాలు. మరి ఇస్సాకు పాలు విడిచినప్పటికీ, ఆ పాలు విడిచినప్పటి నుంచి లెక్కేస్తే మొత్తం 400 సంవత్సరాలు ఈ అబ్రహాము పరవాసిగా జీవించాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ ఇజ్రాయేలీలు ఈజిప్టుని విడిచిపెట్టడానికి సరిగ్గా 400 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఈ ఇజ్రాయేలీలు ఈజిప్ట్ని విడిచిపెట్టేసరికి సరిగ్గా 400 సంవత్సరాలు అవుతుందన్నమాట. హల్లెలూయా. అబ్రహాము సరిగ్గా 430 సంవత్సరాల క్రితం అబీబు నెల 15వ తేదీన బయలుదేరాడు. హల్లెలూయా. ప్రియులారా, ఎంత స్పష్టంగా ఉన్నాయి చూడండి బైబిల్లో ఈ విషయాలన్నీ కూడా. ఎప్పుడు బయలుదేరాడంటే అబ్రహాము గారు సరిగ్గా 400 సంవత్సరాల క్రితం అబీబు అనేటువంటి ఈజిప్ట్ నెల అన్నమాట, అవి 15వ తేదీన బయలుదేరాడు అనమాట. హల్లెలూయా. మరో విషయం మనం గుర్తించాలి, ఈ పస్కా పండుగకు మరి ఈ అధ్యాయంలో అంకురార్పణ జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ చాలా అమూల్యమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ యొక్క నిర్గమకాండం 12:29 వచనం చూసినట్లయితే సరిగ్గా అబీబు నెల 15వ తేదీన ఈ ఇజ్రాయేలీలు ఈజిప్ట్ని విడిచి మరి బయలుదేరారు. ఉదయమే మాట ఈ సంఘటన అంతా జరిగింది. 15వ తేదీ ఉదయం అనమాట బయలుదేరారనమాట. ఈ పస్కా భోజనం ఎలా ఆచరించాలో వివరంగా దేవుడు మోసేకు తెలియపరిచాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ గొర్రెపిల్ల రక్తమే పస్కా పండుగలోని మరి కేంద్ర సత్యం అనమాట. హల్లెలూయా. ఏంటంటే మెయిన్ మనకేంటి, గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు ప్రభు రక్తం అనమాట. ఇది విమోచన చరిత్ర. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి సారాంశం, దాస్యం గతించింది, స్వాతంత్ర్యం వచ్చిందనమాట. హల్లెలూయా. కాబట్టి పాపం చేస్తే పాపానికి దాసులవుతాం, కానీ యేసు రక్తం మనల్ని ఆ పాప శక్తి నుంచి విడుదల చేస్తుందన్నమాట. కాబట్టి ఈజిప్ట్లోని ఇజ్రాయేలీలు మరి వాళ్ళ యొక్క అనుభవించినటువంటి ఆ గాథ అంతా కూడా వారికి ఇజ్రాయేలీలు చాలా బాధను అనిపించారండి, చాలా దాస్యాన్ని అనిపించారు. ఆ ఇజ్రాయేలీల గాథ అంతా కూడా వారికి ఒక పీడకలగా ఉందన్నమాట. ఈ ఫరో ఏమో సైతానుకు సంకేతంగా నిలిచిపోయాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రక్షించబడినటువంటి మనకు కూడా రక్షణ ఒక విమోచనాత్మకమైనటువంటి అనుభవం. హల్లెలూయా. మన సంకటములన్నీ కూడా తీరిపోయాయి. హల్లెలూయా. సంహార దూత మనల్ని దాటిపోయాడు. మనం ఒక పాట పాడుతుంటాం బాప్తిసం ఇచ్చినట్టునే, నా సంకటములన్నీ తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే అని బాప్తిసం ఇచ్చి నీటిలో మునిగి తేలిన వెంటనే చక్కగా ఇది పాడతారు ఎక్కడైనా. అంటే నేను చాలాసార్లు చూశాను. మరి ఈ పాట పాడతారంటే నా సంకటంలో నా బాధలన్నీ తీరు, సంహార దూత నన్ను దాటిపోయేను అని చెప్పేసేసి ఇక్కడ మనం ఈ పాటని పాడుతూ ఉంటాం అనమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ రోజున దేవుని వాక్యం వినిచినటువంటి మనం
ఈ పులిసిన పిండి పాపానికి సంకేతం. ఇజ్రాయేలీలు మరి ఈజిప్ట్ నుంచి బయలుదేరినటువంటి సమయానికి వారి సంఖ్య ఇంచుమించు 20 లక్షలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది వెళ్ళారండి? 70 మందికి వెళ్ళారు, 20 లక్షల మంది. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు బలపరిచాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీ వాక్యం ఇచ్చినటువంటి మీరు మరి సంహార దూత మనల్ని దాటిపోయాడు అంటే కారణం యేసయ్య రక్తం అనమాట. కాబట్టి యేసయ్య రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి నీటిలో బాప్తిసం పొందుతూ ఈ రోజున మనం నీటి బాప్తిసం మనల్ని రక్షించదండి, యేసుక్రీస్తు రక్తం మనల్ని రక్షిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క రోజు దేవుడు మనల్ని ఈ యొక్క వాక్యం ద్వారా బలపరుస్తున్నాడని నేను నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా, చాలా అమూల్యమైన విషయాలు మాకు తెలియజేస్తావు. విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు నీ కృపచేత నడిపించమని సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. మన చాలా అమూల్యమైన విషయాలు మాకు తెలియజేసావు. ఎందరో ఈ యొక్క వాక్యాన్ని వింటూ బలపరుచు ఉన్నారు, వారందరినీ బలపరచను నా ప్రభా. మరి నా ప్రభా, నీవు వచ్చినప్పటి నుంచి కృపాకాలం వచ్చింది నా ప్రభా, కృపాయుగం ప్రారంభమైంది. కాబట్టి మేము నీ యొక్క ఉచితమైన కృపచేత మేము ఈరోజు నేను జీవిస్తూ ఉన్నాం, అనేక సమస్యల నుంచి బయటపడుతూ ఉన్నాం. మన అనేక మందిని కాపాడుతున్నాం. వీరందరిని బట్టి నీకు వందనం చెల్లిస్తూ విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడేట్లు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.